నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ రమణీయం. నేను మీ కృష్ణవేణి. రమణీయం కార్యక్రమం ద్వారా శ్రీ భగవాన్ రమణుల వారి తత్వాన్ని అనేక ఎపిసోడ్స్లో అనేక మంది ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు నటులు ఆ రమణుల ఫాలోవర్ కృష్ణభవన్ గారు ఉన్నారు. ఆలస్యం చేయకుండా ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే కృష్ణవేణి గారు. రమణులతో మీ అనుబంధం ఎప్పుడు ఆ దారి వైపు మళ్ళారు? చిన్నప్పటి నుంచి మా చిన్నయ్య ద్వారా వాళ్ళ ద్వారా రమణ మహర్షి అనే పేరు వింటా ఉన్నామండి. నాకేం తెలియదు, కానీ ఆ పేరు వింటుంటే మట్టుకు ఒక వైబ్రేషన్ ఏదో జరిగేది, లేకపోతే ఎంతలా. తర్వాత ఇప్పుడు మనకి శరీరానికి ఏమన్నా గాయాలైతే ఆయింట్మెంట్ రాస్తాను చూసారా, అలా నాకు ఒక రకం ఇది వచ్చింది. కాలు ప్రాబ్లము, నడుము నెర్వ్ ఇది ప్రాబ్లం వచ్చింది. అది రావటం పాజిటివ్గా ఆలోచిస్తే రమణ మహర్షి తెలిసారు, ఇంకా పాజిటివ్గా ఆలోచిస్తే అంతకుముందే షిరిడి సాయిబాబా తెలిసారు. ఇలాగ అవధూతులు ఇవన్నీ రామకృష్ణ పరమహంస గారు, జిడ్డు కృష్ణమూర్తి గారు ఇవన్నిటి గురించి తెలుసుకోవటం. ఈ దారిలోకి వస్తే ఇది కదా నిజం, ఇవన్నీ చాలామంది చేశారు, చనిపోతున్నారు, సంపాదిస్తున్నారు, పేరు వస్తుంది, పవర్ వస్తుంది, చనిపోతున్నారు. కానీ సాధించింది ఎప్పుడూ ఆనందంగా ఉన్నది వీరు కదా అనేది ఒకటి అనిపించింది నాకు. అదండి. ఇప్పుడు మామూలు వాళ్ళకి ఏముంటుందండి, ఇప్పుడు మిమ్మల్ని చూసి అబ్బా కృష్ణభవన్ గారిది లైఫ్ అంటే అసలు సినిమాలు, డబ్బులు ఇట్లా అనుకుంటారు. అందరు అంతిమ లక్ష్యం అయితే డబ్బు లేదా పేరు. కానీ అది పీక్స్లో చూసిన చాలామంది ఇది కాదు లైఫ్ అంటే అని స్పిరిచువాలిటీ వైపు, అవధూతుల వైపు, ఇలా రమణుల వారి ఆశ్రమాలు వెతుక్కుంటూ అక్కడ వెళ్ళి అక్కడ ఏదో ప్రశాంతతను ఫీల్ అవుతున్నారు కదా. అలా రమణాశ్రమంలో మీరు ఫీల్ అయింది ఏంటి? రమణాశ్రమం వెళ్ళాక ఒక థ్రిల్ ఫీల్ అయ్యానండి. వెళ్ళటమే చాలా ఎక్సైటింగ్గా వెళ్ళాను. చాలా కాలం నుంచి చదువుతూ ఉన్నాను. ఎప్పుడు నేను రమణాశ్రమం అందరూ చూశారు, అంటే ఆయన గురించి తెలియని వాళ్ళు కూడా వెళ్ళి చూశారు. నేను వెళ్ళబోతున్నానేంటి అని అనుకుంటా ఉన్నాను. సడన్గా ఒకసారి అన్ని టక ఏర్పాట్లు అన్ని రమణ మహర్షి ఏర్పాట్లు. ముందు తిరుపతి వెళ్ళి చిట్టుబాబు గారు, నేను, నా వైఫ్ అక్కడి నుంచి అక్కడికి వెళ్తే అక్కడ ఉండడానికి ఏర్పాట్లు. శేషాద్రి స్వామి అని ఉండేవారు రమణ మహర్షి దగ్గర. ఆశ్రమంలో దిగాం ఫస్ట్. అక్కడ ఏదో ఇది అని చెప్పి మళ్ళీ ఇంకో రూమ్లో దిగాం. అన్నీ బాగున్నాయి. అరుణగిరి ప్రదక్షిణ చేసాం. ఒక రాత్రి 2 అయిందండి. నాకు నడక ప్రాబ్లం ఉన్నాడు. అది చేసి ఆయన అంటే రమణ మహర్షి గారు నా వైఫ్ హెల్ప్ చేసి ఇలా చేశారని. అవన్నీ చాలా థ్రిల్లింగ్. ఆయన ఇలా వచ్చి దిగేవారు కాదు, ఇక్కడ కూర్చునేవారు కాదు. వాళ్ళ మదర్కి ఇక్కడ ఆయన మోక్షం ఇచ్చారు, మాతృభూతేశ్వరాలయం. అది తర్వాత ఇది అన్నీ చూసామండి. హాల్లోకి వెళ్తే అందరూ మెడిటేషన్లో ఉన్నారు, ఫారినర్స్. ఆయన మంచం మీద అలా కూర్చుని ఉండేవారు కదా, చూస్తున్నాను. నాకు కూర్చుని లేవాలి, ఇదంతా కొంచెం ఇబ్బందిగా ఉంది ఆ పరిస్థితులు. అప్పుడు వెనక్కి చూస్తే డోరు పక్కకి స్టూల్ ఉందండి, దాని మీద కూర్చున్నా. ఇది ఎవరు పెట్టారు? అప్పుడు తెలియలే. బయటకు వచ్చాక నా ఒక్కడికే స్టూల్ ఉందేంటి అని. అంటే ఇది మామూలు వాళ్ళకి మామూలు, ఏ కోఇన్సిడెన్స్ని ఇలా మిరాకిల్ అనుకుంటున్నాడు అని అనుకుంటారు. నాకైతే మిరాకిల్. అక్కడ ఉండవు నిజంగా, హాల్లో అసలు ఉండవు, అందరూ కింద కూర్చొని. భోజనానికి కూడా అతను ఎవరో తమిళ అతను వద్దు అన్నారు. అక్కడ డాక్టర్ గారిని అడిగితే ఫస్ట్ భోజనానికి వెళ్ళింది మేమే హాల్లోకి. ఆయన భోజనం చేస్తున్న ఫోటో అక్కడ ఉంటుంది, ఆయన అక్కడ కూర్చునేవారు. అక్కడ ఇవన్నీ చూడటం, గోలక్ష్మి, జింక, కుక్క, ఇవన్నీ ఆయన దగ్గర ఉన్నాయి కదా. కుక్క అందరికీ విజిటర్స్కి చూపించి వచ్చేది తీర్థయాత్రలు. చాలా థ్రిల్ ఫీల్ అయ్యానండి. మళ్ళీ వెళ్ళాలని అనుకుంటున్నాం. తప్పకుండా ఆయన సంకల్పం అంతా ఆయన తలుచుకుంటే ఆయన తీసుకువెళ్తారు. మీరు ఇప్పుడు సాధారణంగా రమణుల చరిత్ర చదివితే అత్యంత ఆశ్చర్యం కలిపి, ఆయన మెడిటేషన్లో ఉన్నప్పుడు చెదలు తోడ తలుస్తుంటే ఆయన చలించకపోవడం, అసలు ఎటువంటి అనస్థీషియా లేకుండా ఆయన చేయికి సంబంధించి సర్జరీకి ఒప్పుకోవడం, ఇవన్నీ నేను అనే బాడీ కాన్షియస్ నుంచి బయటకు వస్తారు కదా ఆయన. అది మీరు చాలా పెయిన్ మీ లైఫ్లో తీసుకున్నారు. ఈ రమణతత్వాన్ని ఎట్లా తెలుసుకోవడం వేరు, అప్లై చేసుకోవడం వేరు లైఫ్కి. అప్లై చేయడంలో ఎంతవరకు సక్సెస్ అయ్యారు? అప్లై చేయగలిగితే ఇంక అంతకన్నా ఉందండి. చెయ్యి మామూలు మనుషులు మాట్లాడుకుంటాం, థ్రిల్ ఫీల్ అవుతాం, కళ్ళం నీళ్ళు వస్తాయి, ఒక జలధరింపు వస్తుంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మాయలో పడిపోతుంటాం. ఆ సినిమా డబ్బులు వచ్చినాయి, ఏదో మొత్తానికి ఇందులోనే కొట్టుకుంటాం. అయితే ఏంటంటే కనీసం ఈ టచ్లో కన్నా వచ్చాను, ఇది కదా నిజం. పోనీ నాకు ఏదైనా జరిగింది అనుకోండి, రమణ మహర్షి ఉన్నాడు కదా, షిరిడి సాయిబాబా, రామకృష్ణ పరమహంస, ఇవన్నీ అవధూతులు, ఈ సైడు నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగింది. అది చూద్దామని, అలా అయిపోతాను నేను అనే అంటే ప్రవచనాలు తప్ప ప్రవర్తన ఇంకా రాలేదు చాలామందికి.
ఆ ప్రయోజనాలు ఉండి ఉంటాయి. అంటే అంటే లేదు సార్, మనం అనుకుంటాం కానీ ఇప్పుడు మీరు రమణులు పరిచయం కాకముందు మీరు రమణులు పరిచయం అయిన తర్వాత మీకు మీరు బయటకు వచ్చి ఒకసారి గ్రాఫ్ చూసుకుంటే మీలో తెలియని ఏదో మార్పు ఉండే ఉంటుంది. మనం చదువుతూ ఆయన మార్గంలో ఉంటుంది. అదేంటి చెప్పమంటారా? కొంచెం నేను అనేది పోద్దండి. భగవద్భక్తుడికి ఎవరికైనా కూడా ఆ తేడా అదే. పూజించేవాళ్ళు పూజించిన వాళ్ళకి ఈ నేను అనేది కొంచెం పక్కన పెడతాం. అప్పుడు తిట్లు పొగడ్తలు ఒకలా అనిపిస్తుంటాయి. అది ఒక్కోసారి పర్టికులర్ మూమెంట్లో అనిపించకపోయినా తర్వాత అనిపిస్తాయి. నాకు కోపం రాకూడదు అనుకుంటాను, కోపం వచ్చేసింది. మీరు ఏదో లేట్గా వస్తా అన్నారు, ఏంటంటే నేను రెడీగా ఉన్నాను, మళ్ళీ బయటికి వెళ్ళాలి, నాకు కోపం వచ్చేసింది. అబ్బా ఇది ఎంత పడ్డాను కోపం, తర్వాత అన్నా తెలుస్తుంది. మామూలుగా ఉన్న వాళ్ళకి రమణ మహర్షి అందరూ తెలిసిన తర్వాత నేను అనేది ఏంటో లోపలికి చూసుకోవడం కొంత అలవాటు అవుద్ది బయటకు చూసే కన్నా. ఓకే, మామూలుగా అయితే చాలా మంది చేసి నేను చేసిందే కరెక్ట్ అని ఫిక్స్ అయిపోతారు. కానీ మనం బయటకు వచ్చి ఇది ఇట్లా కాకుండా ఇట్లా చేస్తే బాగుండేమో అనే ఒక అది మీరు చెప్పేది ప్రాక్టీస్. మన సాధన చెయ్యాలి అది చేసి, అది ధ్యానం ద్వారా. ఆయన ధ్యానం గురించి కూడా చెప్పారు. చాలామంది అంటుంటారు ఒక్కరోజు ధ్యానంతో రమణ మహర్షి అయిపోవాలని చాలామంది అనుకుంటుంటారు. ఆయన తేనె తుట్టలాగా బోల్డ్ ఆలోచనలు అవి అలాగా జుమ్మని వచ్చేస్తుంటాయి. అయ్యో ఫెయిల్ అయ్యాను, ధ్యానం చేయలేకపోయాను. ఆ ఫెయిల్ అయ్యాను అనేవాడు ఎవడో వాడిని కొనుక్కో అంటాడు. ఆ నేను కొనుక్కో. ధ్యానం చెయ్యాలి అనేవాడిని ధ్యానించు. ఎవరు ధ్యానం చేయాలి? ఎవరు ధ్యానం చేయమంటున్నారు? ఆడిని తెలుసుకోముందు అంటాడు. అదే నిన్ను నువ్వు తెలుసుకో. రామాయణం రమణ మహర్షి గారిది. ఇది ఎక్కడికి వెళ్ళి ఏ భగవద్గీతలో చూసినా ఇదే వర్డ్, అంతే. ఆయన అది తెలుసుకున్నాడు కాబట్టి ఆయనకి 14-15 సంవత్సరాల్లోనే ఆత్మసాక్షాత్కారం. బాడీ వేరు, సోల్ ఆత్మ వేరు అయిపోయాడు. అక్కడి నుంచి ఎవరో వాళ్ళ చుట్టం అరుణాచలంలో వచ్చినట్టు అరుణాచలం ఎక్కడుందని వైబ్రేషన్. మరి కిందటి జన్మలో ఎంతవరకు సాధన చేశాడో, లేకపోతే ఈశ్వరుడు ఎలా పుట్టాడో ఇంకంతే. ఆయనకి వైరాగ్యం, వెళ్ళిపోవాలి. ఇవేమీ ఎక్కట్లేదు. ఇంకే బంధాలన్నీ టక పోయినాయి. అవి మనకు పోవాలంటే చాలా కష్టం. అంటే ప్రారంభ కర్మ ఎంతవరకు ఉంటే అంతవరకు పోవడం కష్టం. అదే అన్నీ విడిపోయినాయి. ఆయనకి విడిపోయి వచ్చేసాడు. రామకృష్ణ పరమహంస గారు అంటారు, వైరాగ్యం వానచినుకుల్లా రాదు, వరదలా వస్తుందని. ఆయనకు వరదలా వచ్చింది. వచ్చి వెంటనే ఈశ్వరుడు గుడికి వచ్చి అలాగా ప్రదక్షిణ. ఇది మీకు తెలిసినవి, అందరూ తెలిసినవి, నాకు కూడా తెలిసినవి, అంతే. లేదు సార్, నేను ఎందుకు అందరికీ తెలియదు. ఈ ప్రపంచం 90% మాయలో కొట్టుకుపోతుంది. అంటే ఇది కాల ప్రభావం, కలి ప్రభావం ఏదైనా కావచ్చు, కానీ మీరున్నది మోస్ట్ మాయతో కూడుకున్న ఫీల్డ్. అందం కనిపిస్తుంటుంది, డబ్బు కనిపిస్తుంటుంది, దారుణమైన విలాసాలు కనిపిస్తుంటాయి. అవన్నీ ఒక మత్తులో ఇలా మనం లూపుతుంటాయి. కానీ మీరు ఆ మత్తును కాదని ఈ ఆధ్యాత్మిక మత్తు వైపు వచ్చేది. ఈ మత్తుకు అలవాటు పడ్డవాడు బయటికి రావాలనుకోడు, రాలేడు. వచ్చిన ప్రశాంతంగా మనం ఉండలేం కదా. ఏమో చూడాలండి మరి అదంతా. అంటే ఇలా ఎక్సైట్ అవుతుంటాం. ఇంకోటి ఏదైనా చెప్పినా ఎక్సైట్ అవుతాం. సినిమాలో కమల్ హాసన్ గారు ఎవరో చేసింది, దాంట్లో శ్రీరంగ గారు చేసింది, అంటారు రామారావు గారు చేసింది, ఏదో ఎక్సైట్ అవుతుంటాం. ఇలా ఎందుకు స్పందిస్తాం అనేది. అలాగే షిరిడి సాయి గారు అక్కడ సమాధికి వెళ్ళినా కొంచెం ఇది వస్తుంది. అయితే మీరు అన్నట్టు ఈ మాయా ఇది నమ్ముకున్న వాళ్ళది నిజం. ఇప్పుడు ఇదంతా అబద్ధం అనేవాళ్ళు, ఇది పిచ్చి, అదొక మత్తు, ఇదొక ఎక్కువ అని ఫీల్ అయ్యేవాళ్ళు, ఇది నిజం. నాకు ఇది నిజం అనిపించింది. రమణ మహర్షి గారు, రామకృష్ణ, షిరిడి సాయి గారు, ఈ అవధూతలు చెప్పింది వాళ్ళ పొందుతున్న ఆనందం. అవును. ఎందుకంటే ఇదంతా కాకుండా ఏదో ఉంది కదా. సో ఇంత ఉన్నా మనం ఎటో పోతున్నాం. అంత అయిపోయిన తర్వాత మరణించి ఎటో పోతున్నాం. ఆయన ఏదైతే జ్వరం వస్తే నేను చనిపోతానేమో అని ఒక భయం పట్టుకొని మరణాన్ని స్వీకరించి అప్పుడు ఎప్పుడైతే ఆయన మోక్షాన్ని రుచి చూసి వచ్చేసారు రమణుల వారు, ప్రతి వ్యక్తి అది ఎక్స్పీరియన్స్ అవ్వాలి ఈ భూమి మీదకి. ఎందుకంటే గొప్ప మానవ జన్మ సార్ మనది. ఎన్ని దాటి ఇదే ఎత్తుంటాం పంచభూతాత్మక శరీరం. సో పూర్వజన్మ ప్రారంభం మిమ్మల్ని అటువైపు లాక్కు వెళ్ళింది. చాలా తక్కువ మందిని తీసుకువెళ్తుంది. అందులో ఆ రేషియోలో మీరున్నారు. ఏమో ఎంతవరకు ఉంటాం, కానీ ఉండాలని మట్టుకు ఉంది. అది తెలుసుకోవాలి, ఆ ధ్యానంలో ఉండాలి అనేది ఉందండి. ఆయన మనోనాశనం కావాలన్నాడు. అంటే ఆలోచనలే మనసు. వారు చెప్పు మనసు వేరు, ఆలోచనలు వేరే ఉన్నాయనుకుంటారు కదా. మనం ఏం ఆలోచిస్తున్నామో అది మనసు. ఆ మనోనాశనం కావాలన్నాడు ఆయన. మనోనాశనం కావాలంటే ఎంత కష్టం అండి.
అది ధ్యానంతోనూ మెడిటేషన్తోనూ నిత్య ధ్యానం. అది జిడ్డు కృష్ణమూర్తి గారు నిత్యం ధ్యానం అంటే ఒక గంట చేసేది కాదు, ఇంకెప్పుడు నీ కంటిన్యూస్ అది ఫ్లోలో వెళ్ళాలి. మొదలెడితే ఇది ఏమో తైలదారిలాగా వెళ్తుందని రమణ మహర్షి గారు చెప్పారు. ఆ మనోనాశనం జరిగితేనే మీరు దేనికి చెల్లించరు. అది మనకి మనసు ఉన్నంతసేపు అది కావాలి ఇది కావాలి భయాలే మొత్తం జిమ్మిక్కంతా అక్కడే వారు చెప్పింది. మీరు ఈ పెయిన్ని లేదా ఎప్పుడైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇప్పుడు అప్లై చేస్తా, నేను ఇంత బాధలో ఉన్నా కదా, ట్రై చేద్దాం, నేను ఎన్ని రోజులు సాధన చేసినా కదా, నేను అప్లై చేస్తాను అనుకోని అప్లై చేసిన సందర్భం ఉందా ఎప్పుడైనా రమణతత్వాన్ని? లేదండి, ఏదో ఇంకా ఇదే అడుగుతాం తప్ప పిల్లలం కదా, ఏంటిది మమ్మల్ని నడిపించు, అంత పాపం చేసామా అని అనిపిస్తుంది కదా, చేసామేమో అనిపిస్తుంది అంతే తప్ప అది దాన్ని కూడా అడిగేవాడు ఎవడని తెలుసుకోమంటాడు. ముందు శరీరమే నువ్వు కాదని చెప్పిన ఆయన ఇది నీ మనసే నిన్ను అడుగుతుందని. ఈ మనసు చేసే విచిత్రాలు చాలా అని చెప్పారు. ఓ సినిమా స్క్రీన్ ఉందండి, ఆ స్క్రీన్ మీద ఒకరోజు వరదలు వచ్చే సినిమా వేశారు. పిల్లోడు కొట్టుకుపోతున్నాడు, అమ్మాయి ఈడిపోతుంది, మనం చాలా బాధపడిపోయాం థియేటర్లో చూస్తూ. అది వెళ్ళిపోయింది. తర్వాత ఒక కామెడీ సినిమా వచ్చింది జంజాల్ గారి దేవుడు, నవ్వుకున్నాం. మళ్ళీ తర్వాత ఇంకొక డ్రామా సినిమా, కొడుకులు తల్లిని బాధపెట్టి చాలా బాధపడ్డాం, అదేం కొడుకులేదు. కానీ ఇవన్నీ వస్తున్నాయి పోతున్నాయి, తెరమట్టుకు అలాగా ఉంది. అది ఆత్మ. ఇవన్నీ వచ్చిపోతున్నాయి. ఏది ఒకరోజు సంతోషం, ఒకరోజు ఏడుపు, ఒకరోజు బాధ, ఒకరోజు ఆందోళన, ఇవన్నీ వచ్చిపోతున్నాయి. తెర మీద వచ్చిపోతున్నట్టు పోతున్నదే మనసు అని చెప్పారు. నాకు తెలిసి, నాకు అర్థమై, మీకు ఇంకెక్కడ అర్థమైతే చెప్పండి. లేదండి, అది అల్టిమేట్ కదా. మీరు చెప్పిన తత్వం, మనం బిఫోర్ ఇంటర్వ్యూ మీరు మాట్లాడిన మాటలన్నీ కూడా చాలా డీపర్ వే. రమణుల వారితే అసలు రమణుల వేదాంత సారమే రమణులో ఎవరైనా చెప్పింది. అది మీరు చాలా డీపర్ వేని చాలా సింపుల్గా చెప్పిన ఉదాహరణలు మనకు ఇంటర్వ్యూ ముందు మీరు మాట్లాడినవన్నీ కూడా. నొప్పి ఎక్కడి నుంచి వచ్చిందని ఒకరు మిమ్మల్ని అడిగితే అది నిజంగా ఎగ్జాంపుల్ మా ఆడియన్స్కి కూడా ఒకసారి, అంటే ఇదేదో పెద్ద తత్వం, ఇదేదో పెద్ద అర్థంగా ఉంది కదా, దాన్ని చాలా సింపుల్గా చెప్పేదే కదా, అది నాకు ఒకసారి మళ్ళీ. అది నేను చెప్పానని కన్నా ఒక మా కో ఆర్టిస్ట్ పెద్ద ఆయన బాగా చదువుకున్న ఆయన నాకు రాత్రంతా పంటి నొప్పి వచ్చిందయ్యా, మీరు రమణ మహర్షి ఏమంటారు అని. ఆయన అంత చదువుకుని నన్ను అడిగేది, ఇదేంటి రమణ మహర్షి ఇలా ఆడిపించి దీనికి ఏం చెప్పాలి నేను, పన్ను బాధపడమని మిమ్మల్ని అడిగిందా అండి అన్న. అదేంటి నా పన్ను కదా, నా వేరు పన్ను వేరు కదండి, పన్ను ఊడిపోయినా మీరు ఉంటారు కదా. ఉంటాను. ఇదే నొప్పి మీ ఫ్యామిలీలో ఎవరికి కార్లు వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యిందంటే ఉంటుందా అన్న. ఎందుకు ఉంటుంది, ఉండదు, దాని మీద పోద్ది కదా. ఇదే నొప్పి ఒక 4 పెగ్గలు వేస్తే ఉంటుందండి అన్న. ఉండదు, నొప్పి మనకు కదా పెగ్గలు వేస్తాం అన్నట్టుగా చెప్పాను. ఇదే నొప్పి ఇప్పుడు కార్వాన్ దిగాం షూటింగ్కి, ఒక పెద్ద పులి ఎదురైంది, ఉంటుందండి, తప్పించుకొని చూస్తే కానీ నొప్పి ఎక్కడ ఉంటుంది. అంటే మనసు దీనికన్నా మించింది ఏమంటే దాని మీద పోతుంది, నొప్పి ఉండలేదు కదండి. ఆ నొప్పి ఓన్లీ మనసు క్రియేట్ చేసేది ఎక్కువ ఉంది. రమణ మహర్షి గారికి, జీసస్ క్రైస్ట్కి, శ్రీ సాయి గారికి ఎవరికి మనసు లేదు. ఇలాంటి అంటే సర్కోమా అనే క్యాన్సర్ లాంటి వ్యాధి వస్తే రమణ మహర్షి గారికి అనెస్థీషియా లేకుండా ఆపరేషన్ చేశారన్నారు. అలాగే జిడ్డు కృష్ణమూర్తి గారికి చేశారు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మత్తులో ఉంటారు. మన జీసస్ క్రైస్ట్ సిలివేసిన ఆయన అలా చూసాడు తప్ప శరీరం నేను కాదని తెలిసింది. షిరిడి సేవ మంటల్లో చేయి పెట్టేశారు ఒక పిల్లోడిని రక్షించడానికి. పోతే పోయింది చెయ్యి, ఒక పిల్లోడు రక్షింపబడ్డాడు. వాళ్ళ స్థితి అదండి. మనసు లేని మన దేవుళ్ళు ఆత్రేయ గారు అన్నట్టుగా. ఎంత గొప్ప పదం అంటే అప్పుడు ఆయన బడి చెప్పేవా అర్థమైంది అన్నారు. ఆయనకి తెలియ కాదు, ఇదంతా నేను చెప్పింది కాదని మీరు అడిగారు కాబట్టి రమణ మహర్షి చెప్పించారు. ఇది నాకు ఎంత తెలియలేదు. నా బిడ్డ వస్తున్నాడు తిరుగుతున్నాడు కానీ నేను ఎంతవరకు అర్థమయ్యాను ఒకసారి టెస్ట్ చేద్దాము, ఆశ్రమానికి వస్తున్నాడు చదువుతున్నాడు తప్ప నేను అర్థమయ్యానా లేదా అని అక్కడ బిల్లగా చిన్న పరీక్ష పెట్టారు. ఆ పరీక్షలో మీరు మొత్తం రమణ సారం అంతా చెప్పారు. ఆయన చెప్పిందే మళ్ళీ రిపీట్ గుర్తుకొచ్చింది. అది అంతే అంతే. ఇంత డెప్త్గా ఆకలింపు అయిందంటే మీకు చాలా చదువు ఉంటారు కదా, ఈ చదవడానికి చాలామంది ఏమంటే మాకు టైం ఎక్కడ ఉంటుందండి, పుస్తకం చదువుదామంటే ఎక్కడ ఉంటుంది, ఇదే మాట వింటాం. మీరేం ఖాళీగా ఉండే మనిషి ఏం కాదు, మీకు ఇన్ని ఉన్నా మీరు ఇన్ని చదివారు. నాట్ ఓన్లీ రమణులు, రామకృష్ణుని తెలుసుకున్నారు, జిడ్డు కృష్ణమూర్తి గారిని తెలుసుకున్నారు. వీటన్నింటికి ఎట్లా కుదురుతుంది మీకు?
అన్నీ చదవగా అన్నీ దగ్గర దగ్గర ఒక భక్తి మార్గం, జ్ఞాన మార్గం ఇవన్నీ ఒకలాగే అనిపించినాయండి. ఇవన్నిటిలో ఉన్నది ఏంటంటే నేను అనేది పోగొట్టుకోవటం. అది పోతే అన్నీ పోయింది. అది పోగొట్టుకోవడం 1000 ఏనుగులతో దెబ్బలాడి గెలవచ్చు, కానీ అది పోగొట్టుకోలేమన్నాడు రామకృష్ణ పరమహంస గారు. అలాగే ఈయన చెప్పి ఒకసారి రమణ మహర్షి గారు కూర్చున్న దాంట్లో కుక్క వచ్చి పడుకుంది. ఒకళ్ళు కొట్టారు, కర్ర పెట్టి. కొడతారేంటయ్యా, వేరే తోలు గప్పుకొస్తే కొట్టేస్తారా? వేరే తోలు అంటే కుక్కలా ఒక తోలు గప్పుకొస్తే నేను ఈ తోలు గప్పుకొచ్చాను, ఆ తోలు అన్నట్లోని అదేముందని సమత్వం, సమానం. ఆయనకి మనిషి, పులి ఏదైనా కానీ సమానం. ఆయన ఆత్మనే చూస్తాడు, మనం శరీరాలు చూస్తాం. మీరు ఇంతకుముందు ఒక గొప్ప మనసు లేని దేవుడు అన్నారు కదా. మామూలుగా మనం అసలు మనసే లేదయ్యా ఆయనకు మనసు ఇట్లా అంటారు, కానీ అది లేని స్థితి అంటే ఇంకా అంతకు మించి కావాల్సింది ఏముంది? మనకున్నదంతా మనసే కదా. ఇప్పుడు ఎంత చేస్తాం రేపు ఇంటర్వ్యూ ఇదే ఏమండి పేరు ఎలా వచ్చి కామెంట్స్ ఏమొచ్చినాయండి ఎవడు అడుగుతాడు నా లోపల అడిగివ్వండి, నేను అడుక్కోవాలి. ఎవడు నా లోపల అడుగుతున్నాడు ఇదని. నేను చెప్పిందేమో రమణ మహర్షి గారు చెప్పినవి అటు ఇటుగా అంత చదివి ఇంత చదివి ఏం చెప్తున్నాను. అది మళ్ళీ ఏమొచ్చింది కామెంట్స్ అండి కృష్ణవేణి గారు అని మళ్ళీ నేను మిమ్మల్ని అడిగితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందని, మీరు ఇంటర్వ్యూకి ఎంత పేరు వచ్చిందని, నేను అని మీరు, నేను అని నేను ఇలా పొగుడుతుంటే బాగుంటుంది కదండి. ఎవరికి బాగుంది పొగుడుతుంటే తెలుసుకోమన్నాడు ఆయన. అంతే అంతే అది తెలిసిందండి. ఈ జంతువులు ఇవన్నీ చూసినా ముందేమన్నా అనిపించినా ఇందులో కూడా ఆకలి కోసం తిరుగుతున్నాడు కదా ఒకడు అని అనిపించింది ఇవన్నీ చదివిన తర్వాత నాకు. కానీ ఇప్పుడు ఈ ఇలా చెప్పాను గొప్ప అయిపోయాను కదా అనిపించినవి అంతే. అది నిజంగానే అండి. అన్ని సందర్భాల్లో మీరు అన్నట్టుగా ఆచరించడం సాధ్యం కాదు. ఈ మాయ లోకంలో మనం ఉన్నప్పుడు కాటు వేయకుండా బుస అయితే కొట్టాలి, లేకుంటే తోలు పట్టుకొని తిప్పుతారు. అది మనం డిటాచ్ అవుతూనే కొంచెం యాక్షన్ చేయాల్సి వస్తుంది. మీరు లోపల రమణులుగా ఉన్నా బయటికి కృష్ణ భగవాన్ లాగా పోట్రే అవ్వకుంటే ఇప్పుడు జనాలకు నేను అదే అడగబోతున్నానండి. కంప్లీట్ మనం ఇట్లా ఉంటే ఈ లౌకిక ప్రపంచంలో బతకలేము. మనం ఏదైనా ఆశ్రమానికో లేదా హిమాలయాలకు అక్కడ వెళ్ళి కంప్లీట్ ఆ మార్గంలో సాధన చేసే వాళ్ళకి ఓకే, కానీ ఇందులో ఉంటూ ఈ మాయలో ఉంటూ నిజమైన ఆత్మతత్వాన్ని తెలుసుకునే వాళ్ళకి అసలైన పరీక్షలు. ఎందుకంటే మీరు ఇక్కడ ఉండాలి, మీరు డబ్బులు అడగాలి, ఏముందిలేండి మీలోనే నాలోనే ఉన్నారు, నాకు రెమ్యునరేషన్ వద్దండి అంటే కుదరదు మనకి. సో ముక్కుసూటికి డబ్బులు అడగాలి, కోపం వస్తే కోపం కనీసం నటించాలి లోపల నుంచి రాకుండా. ఇది కష్టం అవ్వట్లేదా మీ ఫీల్డ్లో మీకు? ఏది మీరు చెప్పింది రామకృష్ణ పరమహంస గారు ఒకటి చెప్తారు, ఏది అందరిలోని శివుడు ఉన్నాడని చెప్తాడు. ఒక ఏనుగు మదం ఎక్కని ఏనుగు ఒక రెచ్చిపోయినాక అది అందరిని ఇసురుకుంటూ వచ్చేస్తుంది. ఈయన మా గురుగారు ఎలా చెప్పారు, అందులో కూడా ఈశ్వరుడు ఉన్నాడు కదా, ఆయన ఈశ్వరుడే అని చెప్పి ఏదో నిలబడతాడు. నిలబడితే పైనుంచి చెట్టు మించి కూడా తప్పుకో అది ఏనుగు విసిరేస్తుంది. అదంటే అందులోని కూడా ఈశ్వరుడే ఉన్నాడు. అది తొండంతో కొట్టింది, ఎముకలు ఇరిగినాయి, సర్దారు. గురువుగారిని అడిగాడు, ఏంటి గురువుగారు తప్పుకో అని ఒక ఈశ్వరుడు చెప్పాడు, అది ఎందుకు వెళ్ళలేదు నువ్వు ఎందుకు వెళ్ళలేదు, అది అందులో అతను ఈశ్వరుడే కదా చెప్పాడు కానండి. యాజ్ ఇట్ ఈజ్ కథ ఇదే కదా. కానీ అలాగా మనం ఇందులో ఉంటాం, ఏం చేయాలో తెలిసి టైర్ కింద పడ్డవాడికి తప్పుకొని ఎవడు చెప్తాడు ఆడికాడే తప్పుకోవాలి. అలాగా దీన్ని మేనేజ్ చేస్తూ డిటాచ్డ్గా ఉంటూ ఈ పనులన్నీ చేయాలంటే కొంచెం కష్టం. దీనికి సాధన కావాలండి. సాధన అంటే మెడిటేషన్లో స్టార్టింగ్ మీరు అన్నట్టు మొత్తం తేనెటీగలు తుట్టలేసినట్టే లేస్తుంది. ఇంకా సాధన కూర్చుంటే ఎక్కడ లేని భూమి మీద ఉన్న ఆలోచనలన్నీ అప్పుడు మనకే అన్నీ వస్తాయండి. సో రమణులు చెప్పిన ఒక సింపుల్ ట్రిక్ ఏంటంటే శ్వాసని బంధించు. వలలో చిక్కిన పక్షి ఎలా అయితే దాన్ని ఎగరడం దుంకడం ఆపేసి హాయిగా వలలో ఉంటుందో, నువ్వు శ్వాసను ఆపేస్తే నీ మనసు ఎగరడం మానేసి ఒక కుదురుగా ఉంటుంది. ఒక టెక్నిక్ మన కోసం, మనలాంటి వాళ్ళందరి కోసం చెప్పారు కదా. మీరు బ్రీత్ ద్వారానే మెడిటేషన్ చేశారా, లేదా చాలా రకాల ధ్యాన మార్గాలు ఉన్నాయి కదా, ఎటువంటి ధ్యానం చేస్తారు మీరు ఆలోచన నిలపాలి అంటే? ధ్యానం గురించి చెప్పేంతటి కాదు నేను చేసేది. నేను అనుకునేది ఏంటంటే ఎప్పుడైనా 4:30 అలా లెగిస్తే 5 లెగిస్తే కూర్చుని ఉంటాను. నా లోపల ఏ ఆలోచన వస్తున్నాయి వాటిని చూస్తుంటా. ఇక కోరికలు ఎలాంటివి అయినా పర్లేదు, స్త్రీల మీద వచ్చినాయో, డబ్బు మీద వచ్చినాయో, పేరు మీద వచ్చినాయో, లాస్ట్కి బాగా థింక్ చేస్తే ఏమవుతుందంటే నేను దగ్గర ఆగుతుంటుంది.
నేను గొప్పవాడిని, నేను చాలా ఇది చేశాను, నేను రమణ మహర్షి గారు అదే నేనెవరు అని కరెక్ట్గా ఒక రియల్ జడ్జి లాగా జడ్జిమెంట్ ఇచ్చింది. నాకు అసూయ ఉంది, కోపం ఉంది, భయం ఉంది, ద్వేషం ఉంది, అనుమానం ఉంది, ఇవన్నీ క్లియర్గా మనం అనుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారంటే, సాక్రటీస్ గారు అన్న ఒక మాట, ఎదుటోడి ప్రవర్తన ప్రకారం వాడు ఎలాంటోడో అంచనా వేస్తావు, నిన్ను మట్టికి నీ ఆలోచన ప్రకారం అంచనా వేసుకుంటావు. ప్రతి ఒక్కడి ఆలోచనలాడు మంచివాడే, ఎదుటోడి మట్టికి నేను ఇందాక ఇంటర్వ్యూ అంటే చెప్పాలి కదండి అని ఆయన ప్రవర్తన మొత్తం అంతా నేను ఎవడెవడే ఆడుద్దండి, అది దొంగడు, ఇవన్నీ చెప్పేస్తాను. దొంగోళ్ళలో ఏమన్నా దొంగోడు నేను మంచోడినా కానీ ఆడు అందరినీ నన్ను దొంగ అని చెప్పినాడు, బ్యాడ్ ఎవరికి వాళ్ళే సూపర్. అది సాక్రటీస్ గారు చెప్పిన మాట. అలాగా మన నిజం, నా ప్రకారం నేను మంచోడిని, అలా లేకుండా అంచనా వేసుకుంటే మనందరం ఒకే థ్రెడ్తో నేసిన బట్ట, క్లాత్ అని అర్థం అవుతుంది. అన్ని క్వాలిటీస్ మనలో ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ పోయిన వాళ్ళు మహానుభావులు. మన రమణీయం కార్యక్రమంలో భాగంగా ఇది 100 మంది చూస్తారా, ఇదేం కాంట్రవర్షియల్ టాపిక్ కాదు, థంబ్నెయిల్స్ వేరే పెట్టే టాపిక్ అసలే కాదు, ఎంతమంది ఇంట్రెస్ట్గా చూస్తారో కూడా తెలియస్తారు. బట్ జెన్యూన్గా ఒక గొప్ప మార్గం, ఇప్పుడున్న స్ట్రెస్ఫుల్ లైఫ్కి ఎక్కడికి పోయినా స్ట్రెస్ తగ్గదు, ఒక ఆధ్యాత్మికత మాత్రమే మనిషిని రిలాక్స్ చేయగలుగుతాను బలంగా ఇట్లా సాధనలు ఉన్న అందరి ద్వారా తెలియజేసే ప్రయత్నం. మీ జీవితంలో మీరు ఎట్లాగో ఎక్స్పీరియన్స్ అయ్యారు కనుక మీరు చెప్తే ఇంకెక్కువ ఉంటుంది, అథెంటిక్గా ఉంటుంది, ఎందుకంటే చేయని వాళ్ళకన్నా. మీరు ఏం చెప్తారు మా ఆడియన్స్కి ఈ మార్గం గురించి? ఇది అండి రమణ మార్గం గురించి మీరు ఆల్రెడీ చెప్పేశారు. ఈ స్ట్రెస్ఫుల్, ఈ సంపాదించడం, ఈజీగా మనీ ల్యాగ్ లేకుండా జరిగిపోవడం, వాట్సాపే కొంచెం పెద్దది ఉంటే చదవలేకపోతున్నాం, అంత స్పీడ్గా ఉన్న ఆ ఇదిలో నాకు తెలిసి ఈ జన్మ తర్వాత ఇంకో జన్మ ఉంటుందో లేదో తెలియదు కానీ ఈ రమణ మహర్షి గారిని, జిడ్డి కృష్ణమూర్తి గారిని, షిరిడి సాయిబాబా గారిని, ఇంకా ఈ యోగులు చాలామంది ఉన్నారు, రామకృష్ణ పరమహంస గారు, స్వామి వివేకానంద, అన్ని పుస్తకాలు చదవాలండి. చదివి వాళ్ళలో ఓన్ చేసుకోవాలి. ఓన్ చేసుకుని అంతర్ముఖులే ఉండాలి ఇవి బయట తిరిగే కన్నా. దీనికి జిడ్డి కృష్ణమూర్తి గారు అది ఒకటి నేను చెప్పేది, చెప్పి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. స్వామి వివేకానంద అన్నారు, అట్లీస్ట్ వీక్లో వన్స్ నీలో ఒక అద్భుతమైన మనిషి ఉన్నాడు, ఆడితో మీట్ అవ్వండి. అంటే ఎవరు? నేను అనేవాళ్ళు, వాళ్ళిద్దరు డిస్కషన్, నా డిస్కషన్ నాదే. అది అందరూ ఏకాంతం అన్నారు. ఏకాంతం అంటే ఆలోచన లేకపోవటం, అంతేకాని ఒక్కడ కూర్చుని ఎక్కువ ఆలోచనలేదు కాదు. అలాగే జిడ్డి కృష్ణమూర్తి గారు ఈ సందర్భంగా చెప్తున్నా, ముఖ్యంగా నాకు అప్పట్లో ఏం పెద్ద తెలియలేదు కానీ లాఫ్టెడ్ లెగ్ అన్నట్టు, అంటే ఒక కాలు పొడుగు అయిపోయింది, ఒక కాలు కొరస అయిపోయింది మనిషికి. టెక్నాలజీ పెరిగి ఒక కాలు కొరస, ఒక కాలు పొడుగు అయిపోయింది. ఎందుకంటే మనిషి ప్రిమిటివ్ మ్యాన్గా ఉన్నాడు, అసూయ, కోపం, ద్వేషం, హేట్రెడ్, అన్నీ హీనగుణాలు, అన్నీ ఫైటింగు, కులం, మతం అన్నీ ఉన్నాయి. టెక్నాలజీ పెరిగిపోయింది, దాన్ని ఏం చేస్తున్నాడు? మిస్యూజ్ చేస్తాడు. అర్థమైంది? ఈ గుణాలతో టెక్నాలజీ చేతిలో అవును. ఇంకా అప్పుడు ఏముందండి, ఇంక తర్వాత నుంచి మనకు బ్రెయిన్ పనే లేదని చెప్పాడు ఆయన. మోసం చేయటమే, మీ అకౌంట్లో నేను లాగేది ఇవే ఉన్నాయి లోపల. రమణ మహర్షి గారు ఆ వేకెళ్తే అసలు ఈ సెల్ ఫోన్ అక్కర్లేదు, ఎవరితో మాట్లాడవలసిన పని లేదు, మౌనమే నా భాష అన్నారు. ఒకసారి మీకులాగా ఎవరో ఆల్ ఇండియా వాళ్ళు రికార్డ్ చేయడానికి వచ్చారు రమణ మహర్షి గారిని. నా భాష మౌనం కదా, ఎలా రికార్డ్ చేస్తారో వాళ్ళు అన్నట్టు ఆయన అది సత్యం చెప్తూ చిన్న జోవియల్గా ఉండేది. ఒకసారి కుంటి కోతిని ఆయన తీసుకుని వెళ్తే, తర్వాత నువ్వు రాజు అవుతారా అంటే ఆ కోతులను తీసుకుని ఆ కుంటి కోతి వెళ్ళిపోయింది. తొండి ఏదో అంటారు. వెళ్ళిపోతే ఒకళ్ళు అడిగారు, మనుషులు ముట్టుకున్న కోతిని మిగిలిన కోతులు వాళ్ళ గుంపులోకి రానివ్వు కదండి, ఇది ఎలా వెళ్ళింది ఇది అని. నన్ను కోతి అనుకుంటున్నాయేమో అయ్యానండి. ఎంత ఇదండి, సన్యాసి అంటే కోతి అని చెప్పాడు ఆయన. మనం కాదు, బిడ్డను పెంచుద్ది, పెరిగి వెళ్ళిపోద్ది, ఉన్నది తింటుంది, ఆ చెట్టు మీద పడుకుంటుంది, అది కదా సన్యాసం. మీరు నేనేంటి ఇక్కడికి వచ్చి భక్తులు అన్నట్టు. ఇంకా ప్రతి దానికి చెప్పారు ఆయన.
ఏమి మన మనసు గురించి కూడా ఆయన చెప్పేది ఉంది. ఎందుకంటే మీరు అడగకపోయిన చెప్తున్నది, మీరు పడుకున్నారు, నిద్రపోయారు, మీరు తెలుగువారా, తమిళియనా, మంగోలియనా, రష్యన్నా ఏమీ తెలియదు, నిద్రపోతున్నా. ఆడ మగ కూడా తెలియదు. లేచాక నేను ఎంటర్ అవుద్ది, మనసు ఎంటర్ అవుద్ది. నేను కృష్ణ భగవాన్ని, నాకు ఈ భార్య, ఈ పిల్లలు, ఈ ఆస్తులు నేను మీకు చూపించాలి. ఆడు వాచ్మెన్ అయితే వాచ్మెన్ వేసి ఇప్పుడు వాళ్ళు తిడతారు, ఇంత లేట్ అతనికి ఇగో పాపం వాళ్ళ మనసు పడుకుని అదే మనకు చెప్పారు, నిద్రేందు ఇద్దరు ఒకటి అని చెప్పారు కదా. అలాగే ఈ సూర్యుడు మళ్ళీ అందరి మీద సమానంగానే పడుతున్నాడు కదా. కాకపోతే లిగ్గాని మనకు మనసు ఎంటర్ అయ్యి ఇన్ని మతలబులు చేస్తుంటుంది అనమాట. అది అహం. అదే సమస్త సృష్టిని విస్తృతంగా చేసి ఆ మాయలో పడుండి అంత చేయడానికి మీరు అన్నట్టు ఇందాక అడిగితే ఈ రమణ మహర్షి గారు ఏదైతే ఈ కొంచెం తగ్గుతాయేమో అనిపిస్తుంది. ఒకసారి హర్ట్ అయినా అది భగవంతుడికి ఏం తెలియలేదు, నేను తప్పు చేశాను కదా, ఆ మాట అనకూడదు. ఈ చెకింగ్ మొదలవుద్దని నా ఉద్దేశం. భగవంతుని విషయంలో చాలామంది మిరాకిల్స్ చూస్తారు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి, అమ్మవారు, రాముడు, శివుడు, ఇవి. కానీ రమణులు వీరంతా అవధూతలు. వాళ్ళు కాలం చేసి భౌతికంగా మనతో ఉండకుండా ఆ ఎనర్జీ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు మీరు కాన్షియస్ అయ్యి ఉంటారు, నేను ఫీల్ అయ్యి ఉంటాను. మీరు అంటే రమణులు ఉన్నారు నా వెంటే, రమణులు నాకు ఏదో చెప్తున్నారు, రమణులు నా కష్టం చూస్తున్నారు అని మనం ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటాం కదా. ఎనర్జీని మీరు ఎట్లా ఫీల్ అవుతారు? రమణుల ఎనర్జీని ఏదైనా సందర్భంలో మీరు ఫీల్ అయ్యారా, రమణులే చేశారు ఇది నాకు అని ఫీల్ అయిన సందర్భం, గ్రాటిట్యూడ్తో ఎప్పుడైనా ఉందా? ఇప్పుడు ఇంటర్వ్యూకి మీరు నన్ను ఎంచుకోవడమే రమణులు చేశారు. రమణులు చేశారు, అది నిజం కూడా, రమణులే చేశారు కదా. లేకపోతే నేను ఎవరిని అంత మాట్లాడేంత ఇది నాకు లేదు, వాక్చతురత, ప్రవర్తన లేదు. ఊరికే వారిని చదువుతూ అనేది ఒక ఆనందం. అయితే ఒక మిరాకిల్ ఒక్కటి సడన్గా చెప్పలేను, కానీ ఆయన పుస్తకాలన్నీ నేను కొనకుండా వచ్చినాయి. నేను పలానా పుస్తకం కావాలి, అదే భారతదేశంలో నా రహస్య అన్వేషణ, పాల్ బ్రెంటన్ గారిది సీక్రెట్ ఇది ఇన్ ఇండియా, అంటే కరెక్ట్ కదా అది, ఆ బుక్ కావాలనుకుంటే ఆ బుక్ ఎవరు ఇచ్చేవారు. ఏమంటే 2 రమణ మహర్షి పుస్తకాలు ఉన్నాయని ఇక్కడే మీకు ఇవ్వాలనిపిస్తుందని చెప్పి ఇచ్చారు. అలా కొన్ని చాలా పుస్తకాలు అయినవి వచ్చినాయి. అది వచ్చినప్పుడల్లా ఆనందం. అయిపోకుండా కొంచెం కొంచెం చదువుతుంటాను, అయిపోతే మళ్ళీ ఏం చదవాలని మళ్ళీ తిరిగి చదువుతుంటాను. కొన్ని అర్థం అవుతాయి, కొన్ని అర్థం. ఈ ఫోటో కూడా మీకు ఆశ్రమం నుంచి ఎవరో ఇచ్చింది అన్నారు కదా? అవును, ఆశ్రమంలో కొన్నాయండి, మా జనవరిలో మొన్న. ఓకే. అక్కడ భోజనం చేస్తున్న ఫోటో ఒకటి పంపించారు అక్కడి నుంచి. జలంధర్ అని ఆయన అవన్నీ చూపించారు. ఆయన ఎవరో తెలియదు నాకు, మా ఫ్యామిలీకి మొత్తం అన్ని దగ్గర చూపించాడు. అది మిరాకిలేగా, కూర్చోవటం మిరాకిల్ కదా. నాకైతే మిరాకిల్. ఇబ్బంది అయితే ఆ బండ మీద ఉండడం, అది తర్వాత వెళ్తే ఆ బండ లేదట. సిట్టుబాబు గారు చెప్పారు, రాజబాబు గారు తమ్ముడు సిట్టుబాబు గారు యాక్టర్, ఆయన వెళ్ళాడు. మళ్ళీ నేను కూర్చున్నది లేదు అక్కడ అన్నారు. అది పెద్ద రాయి తీసేసేది కాదు అది. ఇవన్నీ ఆ కోఇన్సిడెన్స్లు అలా చెప్తారు. నేనే చాలామందిని అనుమానించే మనిషిని, ఈ నిజమేనా కాదా అని. నాకే ఇలా జరిగితే నేను మరి ఎలాగా దీన్ని తప్పించుకోలేను, ఉన్నారు అంతే. కానీ నమ్మకం బలపడుతుంది కదా సార్ ఇట్లాంటివి జరిగినప్పుడు, అమ్మో రమణులు ఉన్నారు ఇక్కడే అనేది. అంటే ఏదో ఒక శక్తి. అప్పుడు రమణ మహర్షి గారు అన్నది ఇది ఎంతవరకు ఎలా అన్వయించాలో తెలియదు. ఫస్ట్ టైం వాళ్ళ అమ్మగారు అలగమ్మ గారు రారా వచ్చేయరా అని అలా గడ్డం పట్టేసి జుట్టు పట్టేసి అది పెట్టేసి ఇది పెట్టేసి ఉంది. ఆయన జీడిది మామిడికాయలో ఉన్న మధ్యలో జీడి అంటారు, దాన్ని తీసి ఏదో రాశారు. అది ఇప్పుడు చెప్పలేను నేను. జరిగేది జరగకుండా నువ్వు ఎంత ప్రయత్నం చేసినా జరిగే తీరుతుంది. జరగనిది జరగాలి నువ్వు ఎంత ప్రయత్నం చేసినా జరగదు. కాబట్టి మౌనంగా ఉండటం ఉత్తమం. ఫస్ట్ ఆయన రాసింది. ఇంకా మౌనంగా ఉందామండి.